ఈరోజు పెదబండుపల్లి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ దేవబత్తులు సౌరపు రామారావు గారు అలాగే జొన్నాడ ఇంటి పేరు గల ఈ ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళకి ఆల్రెడీ 1980లో అప్పట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే గత మొన్న 2019 వరకు వీల్ సాగుల్లోనే ఉంది. అయితే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచకాలకి అక్రమాలకి నిదర్శనం వీళ్ళొక్క కథ కింద మరొకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి అప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆల్రెడీ ఇక్కడ మామిడి తోటలు వేసుకోవడం, తేగ తోటలు వేసుకోవడం, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వీళ్ళు పొందున్నారు. చుక్కా శ్రీదేవి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార దాహంతో వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ని రావాల్సిన రోడ్డుని ఆపింది, చుట్టుపక్కల బౌండరీలు వేసింది, వీళ్ళపైనే కేసులు పెట్టింది. ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నా, దళితుల జోలికి గిరిజనుల జోలికి ఎవరు వచ్చినా గానీ సహించేది లేదు. సో వీళ్ళకి ఇవ్వాల్సింది. పార్వతీపురంలో గత వైసీపీ ఎమ్మెల్యే యోగారావు చేసిన అరాచకాల్లో ఇది ఒక నిదర్శనం. ఆయన కూడా సామాజిక వర్గం దళిత అయ్యుండి కూడా దళితులకు అన్యాయం చేయడం మరీ దారుణం. ఈ రోజు ఇక్కడ ఎవరైతే ఏ లేఅవుట్లు వేశారో సర్వేలతో పాటు రావడం జరిగింది. ఎవరి స్థలాలు వాళ్ళకి తీసుకోవాల్సింది కూడా. ఇది అమ్మడానికి గాని కొనడానికి కానీ ఎవరి సంబంధం లేదు, ఎవరు కొనకూడదు కూడా. అలాంటి ఈ యొక్క ప్రాపర్టీని ఆ చుక్క శ్రీదేవి అనే వ్యక్తి తీసుకోవడం, ఇంతవరకు ఈ ప్రాపర్టీ మీద వచ్చిన ఆదాయాన్ని కూడా తీసుకురావడం అనేది అన్యాయం. ఇమీడియట్ గా ఆమెపైన యాక్షన్ తీసుకోవాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, సంబంధిత ఆర్డీఓ గారికి అందరికి కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. ఆమె పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని నేనైతే ఇప్పుడు పోలీసులకు కూడా చెప్తున్నాను. పర్సనల్ గా నేను ఇది పర్సూ చేయబోతున్నాను. రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఒక గొప్ప బలాన్ని ఇవ్వబోతుంది దళితుల కోసం, అలాగే బీసీల కోసం, ఏదైతే వెనుకబడి కులాలను గిరిజనుల కోసం, అందరి కోసం ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తున్నాం. గత వైసీపీ చేసిన అరాచకాలన్నిటికీ కూడా సమరగీతం పాడి ఎవరికైతే న్యాయబద్ధంగా ఇవ్వాల్సిందో వాళ్ళకి తిరిగి వాలి పొలాలను ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈరోజు కంకణం గుట్టుకుని దళితులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదని మరొకసారి గట్టి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది.